అనగనగా వెంకటాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో సోమరాజు అనే షావుకారు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతని భార్య సత్యవతి చాలా కోపిష్టి. వాళ్ళు చాలా ధనవంతులు. కానీ సత్యవతి చాలా పిసినారి. వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి కూడా ఉంది. ఆమె పేరు పార్వతమ్మ. షావుకారు ప్రతిరోజు తన దుకాణానికి వెళ్ళి సరుకులు ఊరివారికి అమ్మేవాడు. ప్రతిరోజు షావుకారు దుకాణానికి వెళ్ళిన తర్వాత సత్యవతి పని మనిషిని ఇబ్బంది పెడుతూ ఉండేది. ఒకరోజు సోమరాజు పని మీద వేరే ఊరు వెళ్ళాడు. వెంటనే సత్యవతి పని మనిషిని కష్టపెట్టడం మొదలుపెట్టింది. ఆ పని మనిషి కష్టపడి రోజంతా ఇంటి పనులు చేసేది. కానీ పార్వతమ్మ ఎంత కష్టపడి పని చేసినా సత్యవతి ఆమెను తిట్టేది. ఆ ఊరి చివర ఒక బావి ఉంది. కొంతకాలం క్రితం ఒక మహిళ ఆ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుండి వింత వింత అరుపులు బావి నుంచి వినిపిస్తూనే ఉండేవి. ఆ బావి దగ్గరకు ఎవరూ కూడా వెళ్ళేవారు కాదు. అప్పుడు ఒకరోజు పార్వతమ్మ ప్రతిరోజు లాగానే ఇంటి పనులు చేస్తుండగా, పార్వతి, ఇప్పటికి మధ్యాహ్నం అయింది. నువ్వెందుకని నీ పని ఇంకా పూర్తి చేయలేదు? చూస్తుంటే ఈరోజు మహారాణి గారు చాలా ఆలస్యంగా లేచినట్టున్నారు. ఎందుకని నీ పనులు ఇంకా పూర్తి చేయలేదు? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా, అందుకే నేను ఆలస్యంగా లేచాను. రేపటి నుండి తొందరగా మేల్కొంటానమ్మా. నీకు తెలుసా, ఈరోజు ఇంటికి అతిథులు వస్తున్నారు. అంతేకాక ఇంట్లో ఉన్న నీళ్ళు అయిపోవచ్చాయి. కాబట్టి వెళ్ళి నది నుంచి నీళ్ళు తీసుకునిరా. కానీ అమ్మా, ఇప్పటికే సాయంత్రం అయిపోయింది. పైగా నది కూడా ఊరికి చాలా దూరంగా ఉంది. నేను నీళ్లు తీసుకుని వచ్చేసరికి బాగా చీకటి పడిపోతుంది. మీరు అనుమతి ఇచ్చారంటే రేపు ఉదయాన్నే వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తాను. లేదు, నీకేమైనా బుర్ర పనిచేస్తుందా? నేను చెప్పేది వినిపించడం లేదా? ఈరోజు ఇంటికి అతిథులు వస్తున్నారు కాబట్టి నాకు నీళ్లు ఈరోజే కావాలి. నాకదంతా ఏమీ తెలియదు. వెళ్ళి 2 కుండలతో నిండుగా నీళ్లు తీసుకునిరా. వెళ్ళు. పార్వతమ్మ ఒక కుండను తీసుకుని నీళ్లు తీసుకుని రావడానికి బయలుదేరింది. కొంత దూరం నడిచిన తర్వాత పార్వతమ్మకు ఆ దెయ్యపు బావి కనిపించింది. నేను నది నుండి నీళ్లు తీసుకుని వచ్చేసరికి ఖచ్చితంగా బాగా చీకటైపోతుంది. కాబట్టి నేను ఈ బావిలోని నీళ్లు తీసుకొని వెళ్తాను. అమ్మో, వద్దు, ఈ బావిలో ఒక దయ్యం ఉందని గ్రామస్తులు చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? నేను నది నుండి నీళ్లు తీసుకుని వచ్చేసరికి ఖచ్చితంగా బాగా చీకటైపోతుంది. అమ్మో, సరే, ఈ బావిలోని నీరే తీసుకువెళ్తాను. పార్వతమ్మ కుండలో నీరు నింపడానికి బావి దగ్గరకు వెళ్ళింది. బావిలోకి చూసింది. బావిలో నీళ్లు లేవు. అప్పుడే ఆ బావిలో నుండి ఎవరో సహాయం కోసం అరిచినట్టు పార్వతమ్మకు వినిపించింది. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. నేను ఈ బావిలో పడిపోయాను. నన్ను రక్షించండి. అరే, ఎవరది? చూస్తుంటే ఎవరో బావిలో పడిపోయినట్టున్నారు. వాళ్ళకి ఎలా అయినా సాయం చేయాలి. ఎవరు మీరు? ఈ బావిలో ఎలా పడిపోయారు? నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? ఎవరా అని బావిలోకి చూసింది. వెంటనే ఆ బావిలోని దెయ్యం పార్వతమ్మను ఆ బావిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? దేవుడా, నన్ను కాపాడు. అప్పుడు ఆ దెయ్యం వచ్చి పార్వతమ్మకు ఎదురుగా నిలబడింది. పార్వతమ్మ చాలా భయపడింది. హహహహా, చాలా సంవత్సరాలుగా ఈ బావి దగ్గరకు ఎవరూ రాలేదు. చాలా కాలంగా ఈ బావిలోనే ఎదురు చూస్తున్నాను. చివరికి ఈ రోజు నువ్వు వచ్చావు. నేను ఇంతకాలంగా ఎదురు చూసినందుకు ఈ రోజు ఫలితం దక్కింది. దయచేసి నన్నేమీ చేయవద్దు. నన్ను వెళ్ళనివ్వు. గ్రామస్తులు నిజమే చెప్పారు, ఈ బావిలో ఒక దయ్యం ఉంది. అప్పుడు దెయ్యం పార్వతమ్మ శరీరంలోకి ప్రవేశించింది. తర్వాత ఆ దెయ్యం బావి నుంచి బయటకు వచ్చింది. తర్వాత ఆ దెయ్యం ఖాళీ కుండల్ని తన తలపైన పెట్టుకుని ఇంటికి బయలుదేరింది. ఆ దెయ్యం ఇంటికి వచ్చింది. అతిథులు ముందే వచ్చేశారు. పార్వతి, ఆ నీళ్లను వంటగదిలో పెట్టు. అలాగే మా అందరి కోసం భోజనం తయారు చెయ్యు. వెళ్ళు. మా తమ్ముడికి మేక మాంసం అంటే చాలా ఇష్టం. వెళ్ళు, వేగంగా తయారు చెయ్యు. నన్ను ఆదేశించడానికి నీకెంత ధైర్యం? ఇదిగో, ఈ కుండలను తీసుకువెళ్ళి నువ్వే నీళ్లు తెచ్చుకో అని ఆ కుండను నేలకేసి కొట్టింది. చూసారా ఆమెకెంత పొగరో? వదిన, మీ పని మనిషిని మాటలను అసలు లెక్క చేయడం లేదు. పైగా తన కుండలను పగలగొట్టింది. పార్వతి, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇంటికి వచ్చిన అతిథుల ముందు నన్ను అవమానపరుస్తావా? దీనికి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. విరిగిన ఈ కుండ ముక్కలన్నిటినీ తీసుకువెళ్ళు. వెళ్ళి మాకు భోజనం తయారు చెయ్యు.
నువ్వు నాకు ఆదేశాలు ఇస్తావా? నీకు ఎంత ధైర్యం? నాకు చాలా ఆకలిగా ఉంది. వెళ్ళి నా కోసం ఒక చెంబుడు రక్తం తీసుకురా. అదినా, ఆమె రక్తం అడుగుతుంది, మీ పని మనిషి రక్తం తాగుతుందా? మీ ఇద్దరు ఆగండి, నేను ఆమెకు ఒక గుణపాఠం నేర్పుతాను. ఓ పని మనిషి, నీకు రక్తం కావాలా అని రాము ఆ దెయ్యం యొక్క తలను లాగసాగాడు. మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. నీకెంత ధైర్యం ఉంటే యజమానుల మాటను ధిక్కరిస్తావు? ఇంతలో ఆ దెయ్యం రాము చేతిని కొరికింది. ప్రియా, చూసావా, తను నా చేతిని కొరికేసింది. బాగా నొప్పిగా ఉంది. నీకెంత ధైర్యం? నా తమ్ముడి చేతిని కొరుకుతావా? నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. సత్యవతి పార్వతిని శిక్షించడానికి ముందుకు వచ్చింది. వెంటనే పార్వతి సత్యవతి చెవిని పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. ఇప్పుడు చెప్పు, నువ్వు నాకు బుద్ధి చెప్తావా? మాట్లాడు, ఎందుకని మౌనంగా ఉన్నావు? ఓ దేవుడా, ఈ రోజు పార్వతికి ఏమైంది? నన్ను విడిచిపెట్టు. తమ్ముడు, నన్ను కాపాడు, కాపాడు. అప్పుడు ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. అక్క, ఇంటికి వచ్చిన వారిని ఎలాగైనా చూసుకుంటారు. ప్రియా, పద, మనం ఇంటికి వెళ్ళిపోదాం. జరిగిన అవమానాలు చాలు. వద్దు తమ్ముడు, నన్ను ఒంటరిగా ఇక్కడ వదిలి నువ్వు వెళ్ళిపోతావా? ఆ ఇంట్లో పార్వతితో కలిసి ఒంటరిగా నేను ఉండలేను. ఆమె నన్ను చంపేస్తుంది. ఈ రోజు రాత్రికి మా ఇంట్లోనే పడుకోండి, రేపు ఉదయాన్నే వెళ్ళిపోదురు గాని. అలాగే అక్క, కానీ ఒక విషయం, నేను ఇంక ఈ అవమానాలు సహించను. సరే తమ్ముడు, ఇప్పుడు మనం ఏం చేద్దాం? పార్వతి ఇంట్లోనే ఉంటుంది. తను మళ్ళీ మన పైన దాడి చేస్తే ఏం చేద్దాం? ఏవండి, నన్ను అక్కడ వదిలేసి మీరు వచ్చేయడం ఏమీ బాగోలేదు. అప్పుడు అక్కడికి వీరి మాటలు విని ఊరివారు వచ్చారు. అరే తమ్ముడు, ఏమైంది? ఎందుకని ఇంత రాత్రి వేళ ఇక్కడ ఉన్నారు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దొంగలు ఎవరైనా వచ్చారా? కాదన్నా, కాదు. మా ఇంటి పని మనిషికి ఏదో దయ్యం పెట్టింది. ఆమె శరీర రంగు మారిపోయింది. చూస్తుంటే ఆమెను ఏదో దయ్యం ఆవహించినట్టుంది. చూడండి, ఆమె నా చెయ్యి కూడా కొరికింది. పైగా నన్ను చంపి బావిలోకి తీసుకువెళ్ళి తింటానని చెప్పింది. ఏమన్నావు? బావి అన్నావా? అయితే అది బావి దెయ్యమే. మా ఊరి వారందరూ ఆ బావి గురించి మాట్లాడడానికే భయపడతారు. ఓ దేవుడా, బావిలో దెయ్యం బయటికి వచ్చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ దెయ్యం చాలా సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. తను ఎవరిని విడిచిపెట్టదు. అరే ఆపన్నా, మేము ఇప్పటికే భయపెడుతుంటే నువ్వు ఇంకా భయపెడుతున్నావు. ఆ బావి దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అన్నా. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, కానీ అది పనిచేస్తుందో లేదో తెలియదు. ముందు ఆ ఉపాయం చెప్పండి, ఏదో ఒకటి ప్రయత్నిద్దాం. లేదంటే ఆ బావి దెయ్యం మనల్ని చంపి తినేస్తుంది. సరే, అయితే ఆ బావి దగ్గరికి వెళ్దాం పదండి అని బావి దగ్గరకు బయలుదేరారు. మెల్లగా భయంతో ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. ఏవండి, ఇది పిచ్చితనం. ఈ బావి ఆ దెయ్యానికి ఇల్లు. ఆ దెయ్యం మనలందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ తిందాం అనుకుంది, కానీ మనమే ఇక్కడికి వచ్చాము. ఆ దెయ్యం ఇప్పుడు కానీ వస్తే మనల్ని ఖచ్చితంగా చంపేస్తుంది. అన్నా, ఆ ఉపాయం ఏదో చెప్పండి. చూడు తమ్ముడు, ఈ ఉపాయం నాకు మా తాత చెప్పారు. ఆ దెయ్యం ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఆ బావిని మనం నాశనం చేస్తే ఆ బావితో పాటు దెయ్యం కూడా అంతమవుతుందని. అలా అయితే ఈ బావికి నిప్పు పెడదాం. ఆ మంటలో బావితో పాటు ఆ దెయ్యం కూడా కాలి బూడిదైపోతుంది అని నూనెను ఆ బావిలో వేశారు. ఇంతలో ఆ దెయ్యం బావి దగ్గరకు వచ్చింది. దేవుడా, నువ్వే ఎలాగైనా దెయ్యం బారి నుంచి మమ్మల్ని కాపాడాలి. నేను మీ అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడే తిందామనుకున్నాను, కానీ మీరే ఇక్కడికి వచ్చారు. నాకు కష్టం లేకుండా నా ఆహారం నా ఇంటికి వచ్చేసింది. హహహహహా, ఇప్పుడు మీ అందరినీ చంపి తినేస్తాను. ఓ బావి దెయ్యమా, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. నీ గురించి అన్ని విషయాలు మేము తెలుసుకున్నాం. నిన్ను ఎలా అంతం చేయాలో కూడా తెలుసు అని ఒక కాగడాను తీసుకొని, దేవుడా, ఈ ఉపాయం ఎలా అయినా పనిచేయాలి అని అనుకొని కాగడాను బావిలో పడవేశాడు. వెంటనే ఆ బావిలో నుంచి పెద్దగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎంత పని చేసావు నువ్వు? నా ఇంటికే మంట పెడతావా? నిన్ను చంపేస్తా. ఇంతలో బావి బాగా కాలిపోయింది. ఆ బావితో పాటు దెయ్యం ఆత్మ కూడా కాలిపోతుంది. ఏంటిది? నాకేం జరుగుతుంది? దెయ్యం పూర్తిగా కాలిపోయింది. పని మనిషి పార్వతమ్మ మామూలుగా మారిపోయింది. పార్వతి, నువ్వెలా ఉన్నావు? నువ్వు మళ్ళీ మామూలుగా మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను క్షమించు, నేను చాలా కష్టపెట్టాను. నేను ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. పద, ఇంటికి వెళ్దాం అని అందరూ ఇంటికి బయలుదేరారు.